ఆ యోధులలో ఒక యోధుడు ఈరోజు మన మధ్య లేకుండా వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి పాటలు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన జీవించిన జీవితం ఈరోజు అనేక మందిని కదిలిస్తుందా? కదిలిస్తుంది. నీవు ఒక యోధుడుగా, నేను ఒక యోధుడుగా వెళ్ళాలి అంటే మనం వెళ్ళిపోయిన తర్వాత మన మాటలు, మన కార్యక్రమాలు, మన పనులు, మన జీవితం ఇది ఎంతమందికి మాదిరిగా ఉంటుంది? ఎంతమంది మనల్ని గురిపెట్టుకుని బ్రతకగలరో ఒక్కసారి మీరు ఆలోచించండి. అని ఒకటి నిజం, బ్రతికినా మరణించినా నీ బ్రతుకైనా దేవుని మహిమ కోసమై ఉండాలి, నీ చావు కూడా దేవుని మహిమ కోసం. జాన్సన్ అనే జీవితం దేవుని మహిమ కోసమే. ఆయన మరణం ద్వారా కూడా ఎవరు మహిమపరచబడ్డారు? దేవుడికి మహిమ జరిగింది. కనుక మరి మనం ఈరోజు అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాం. ఓకే, రేపొద్దున మనం వెళ్ళిపోతాం. మరి నీ చావు దేవునికి మహిమకరంగా ఉంటుందా? మన ముందు ఒక ప్రశ్న వదిలేసి వెళ్ళిపోయాడు అన్నయ్య. నేను నా బ్రతుకులో మహిమపరిచాను, చావు ద్వారా కూడా దేవునికి మహిమ కలిగింది, మరి మీ సంగతి ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నాడు మనల్ని. ఇంకొక విషయం కూడా చెప్పాడండి అన్న. నాకు అదే, చాలా మంది నాకు ఫోన్ చేసి అన్న ఏంటన్నా ఇలా జరిగింది, ఏంటన్నా ఇలా జరిగింది అన్న వాళ్ళకు కూడా ఒకటే మాట చెప్పాను. నాతో మాట్లాడిన వాళ్ళందరికీ జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకటే చెప్పాను, మీకు ఏం అర్థమైంది అన్నయ్య మరణం విషయంలో? మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, నాకు అర్థమైంది ఒకటే, ఏంటంటే దేవుడు ఎవరిని ఎప్పుడైనా పిలవచ్చు. దేవుడు ఎవరిని ఎప్పుడైనా పిలవచ్చు. ఆయన ఎప్పుడు పిలిచినా మనం వెళ్ళడానికి దేవుని కార్యక్రమాలతో సిద్ధంగా ఉండాలి. అది విషయం. వెళ్ళిపోవటానికంటే అందరూ సిద్ధంగానే ఉంటారు, అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ దేవుని కార్యక్రమాలతో మనం వెళ్ళాలి కదా. ఎందుకంటే వారి క్రియలు వారి వెనకాల వచ్చును. నీ వెనక వచ్చేది ఆస్తి కాదు, కారు కాదు, బంగ్లా కాదు, డబ్బు కాదు, బంగారం కాదు, నీ అనుకున్న వాళ్ళు ఎవ్వరు కారు. నీ వెనక వచ్చేది కేవలము నువ్వు చేసిన దైవ కార్యాలే. అన్నయ్య వెనకాల ఎన్ని కార్యక్రమాలు వెళ్ళాయి చూసారా? ఆయన వెనకాల ఎన్ని దేవుని పనులు వెళ్ళాయో ప్రత్యక్షంగా చూసా. కొన్నే చూసా, మనం అన్ని చూడలేదు. లేకపోతే నేను వెళ్ళిపోతే నాకు అదే ఆశగా ఉంది. నేను వెళ్ళిపోతే నా వెనకాల నేను దేవుని కోసం చేసిన కార్యక్రమాల పెద్ద లిస్ట్ అయిపోవాలి. అదే నేను భూమి మీద సంపాదించుకునే ఆస్తి అయి ఉండాలి.